టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరును వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లుగా డేటింగ్లో ఉన్న ఈ జంట సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ప్రముఖ ఈషా యోగా సెంటర్ ప్రాంగణంలో ఉన్న లింగభైరవి దేవాలయంలో ఒక్కటయ్యారు. ఈ మేరకు సమంత తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వివాహ ఫోటోలతో పాటు పెళ్లి తేదీని 1/12/2025 అని పోస్ట్ చేసింది. సమంత రాజ్ నిడుమోర్ల వివాహంపై శుభాకాంక్షలు తెలుపుతూ ఈషా ఫౌండేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. వారిద్దరూ యోగా సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన భూతశుద్ధి వివాహం చేసుకున్నట్లు వెల్లడించింది. ఇరువురి కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకను అనాదిగా వస్తున్న యోగ సంప్రదాయం ప్రకారం నిర్వహించామని ఫౌండేషన్ పేర్కొంది. సమంత పెళ్లి తర్వాత భూతశుద్ధి వివాహం గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు పెద్ద ఎత్తున సర్చ్ చేస్తున్నారు. సద్గురు స్థాపించిన ఈషా ఫౌండేషన్ ఈ పురాతన యోగ సాంప్రదాయ వివాహాలను నిర్వహిస్తోంది. మన దేహంలో ఉన్న పంచభూతాలైన నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు యొక్క శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తులు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడమే భూతశుద్ధి వివాహం. ఈ విధానంలో వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తారు. ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా స్త్రీ పురుషుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి ఈ ప్రక్రియ రూపొందించబడింది. ఈ వివాహం ద్వారా దంపతుల దాంపత్య ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా దేవి అనుగ్రహం లభిస్తుంది. తమిళనాడులోని కోయంబత్తూరులో సద్గురు స్థాపించిన ఈషా ఫౌండేషన్ భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటి. ఇక్కడ యోగాభ్యాసానికి, మానసిక ప్రశాంతతకు ఎక్కువ మంది వస్తుంటారు. ఈషా యోగా సెంటర్లో ఉన్న లింగభైరవి ఆలయాన్ని సద్గురు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈ ఆలయం భూతశుద్ధి వివాహాలకు ప్రసిద్ధి చెందింది. డిసెంబర్ 1న సమంత వివాహం కూడా ఈ పవిత్రమైన ఆలయంలోనే జరిగింది.